హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన ములక్కాడ పాలు రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏమేం పదార్థాలు కావాలో అవన్నీ ఒకసారి చూసేద్దామా. ముందుగా మనము బౌల్లో ములక్కాడలు తీసుకొని అందులో 2 గ్లాసుల వాటరు, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కల్లుప్పైనా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుందండి. బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారు కదా ములక్కాడలు ఎలా ఉడికిపోయాయో, బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన ములక్కాడలను మనం తీసి పక్కన పెట్టుకొని, వేరొక బాండీ తీసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు వేసుకొని ఒక ఎండుమిర్చి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన వీటిలోనే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని, 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చి, ఇందులోనే 3 మీడియం సైజు టమోటాలు వేసుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట. ఎలా అంటే టమోటా అంతా బాగా సాఫ్ట్గా వచ్చేయాలి, బాగా మెత్తబడిపోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని బాగా 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ఇందులోనే కొంచెం సాల్టు ఆల్రెడీ ఒకసారి వేసేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇప్పుడంతా బాగా ఒకసారి కలిపేసుకొని మనం ఇందులోనే చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునక్కాయలని వేసుకొని వాటర్తో పాటుగా వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా బాగా ఒక్కసారి ఉప్పు కారం అంతా ములక్కాడలు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, మొత్తం అంతా బాగా ఒకసారి కలిసిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలు పోసుకొని, ఇలా పాలు పోసుకునేటప్పుడు మంటని మీడియం సైజులో పెట్టుకోవాలండి, లేదంటే పాలు మొత్తం విరిగిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి సిమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మొత్తం అంతా బాగా దగ్గర పడనివ్వాలి. దగ్గర పడేంత వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో కర్రీ. ఇప్పుడు మన ములక్కాడ పాలు రెడీ. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. చాలా సింపుల్గా చేసి పెట్టండి, మీ పిల్లలు తింటారండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.